ఎవరు భయ్యా చెప్పింది? మహేష్ బాబు గారు ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా రిలీజ్ చేయలేదా? కొంతమంది పాన్ ఇండియా సినిమాలని రిలీజ్ చేస్తారు, కానీ మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటుంది. గుంటూరు కారం సినిమాని ముందు నుంచే నెగిటివిటీ స్ప్రెడ్ అయిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఏపీ తెలంగాణలో ఓవరాల్ గా 320 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇంకా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఐఎండిబి రేటింగ్ చూస్తే 2024 టాప్ 6 మూవీగా గుంటూరు కారం ఉంది. సినిమాని పాన్ ఇండియాగా రిలీజ్ చేసి ఉంటే ఇంకా చాలా పెద్ద హిట్ అయ్యేదని మూవీ మేకర్లు అనుకుంటున్నారు. హిందీ డబ్బింగ్ గుంటూరు కారం యూట్యూబ్ లో టాప్ 2 లో సినిమా రన్ అవుతుంది. ఇప్పటికే 700 మిలియన్ల వ్యూస్ వచ్చింది. గుంటూరు కారం సినిమాని ఓటీటీలో కన్నా యూట్యూబ్ లోనే చాలా మంది నార్త్ ఇండియా నుంచి చూశారు. యూట్యూబ్ టాప్ 2 లో గుంటూరు కారం ఉంటే టాప్ 1 లో జై జానకి నాయక ఉంది. 800 మిలియన్ పీపుల్స్ యూట్యూబ్ లో చూశారు. అయితే గుంటూరు కారం ఓటీటీలో రిలీజ్ అయ్యి 20 రోజులు అవుతున్నా ఇంకా ఏ సినిమా కూడా టచ్ చేయలేకపోయింది. రాజమౌళి గారితో చేసే సినిమాకు పాన్ ఇండియాకు మహేష్ బాబు గారిని పరిచయం అక్కర్లేదనిపిస్తుంది. ఇంతకీ జక్కన చెక్కుతున్న సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు పవన్ పూరి, మీరు చూస్తున్నారు ఫిలిం పాప్కార్న్ తెలుగు.